కేసులు సర్కార్పై మాజీ ఎమ్మెల్యే పట్నం ఫైర్ అరెస్టు తర్వాత కొడంగల్కు తొలిసారి పట్నం ఘన స్వాగతం పలికిన మహిళలు రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. లగచెర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. 37 రోజుల పాటు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ పైచాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచెర్ల ఘటనలో కేటీఆర్ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని అన్నారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులకు బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలపైన అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి ఈయన సూచించాడు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అకారణంగా దాదాపుగా 37 రోజులుగా జైల్లో పెట్టిలు. కొడంగల్లో తెలంగాణలో 2028లో మొట్టమొదటి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వాలి అంటే పట్నం నరేందర్ రెడ్డిదే, గుర్తుపెట్టుకోరి. ఇక కొడంగల్లో ముఖ్యమంత్రి గారి పతనం లగచెర్ల బాధ్యతలతో పూర్తి స్థాయిలో పతనం అయిపోయింది. ఇక కొడంగల్ నియోజకవర్గం నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో 2028లో అక్కడ పోటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రూటు మార్చినట్టుగా నాకు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం వచ్చింది. ఒకటి, సారు ఆల్రెడీ బీజేపీతో దోస్తానం చేస్తాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇది రహస్య ఒప్పందం. మళ్ళీ మీరు అనుకునేరు ఈ రహస్య ఒప్పందం యా నుండి వచ్చిందంటే ఇది నిజమే. ఎందుకంటే మొన్న జరిగిన ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఓ పక్కన రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి అరెస్టు చేయొద్దు 31 వరకు అని చెప్పిన సందర్భంలో ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో అప్పుడే సినిమా క్లారిటీ వచ్చింది. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త కాబట్టి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నది. రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో కలుపుకోవాలా లేదా అదే విధంగా ఉంచి ఆట ఆడాలా అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అనేది ఒకటి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం జరిగింది. తెలంగాణలో మీరు గుర్తుపెట్టుకోర్రి, కాంగ్రెస్ పార్టీ వేరు ప్లస్ బీజేపీ వేరు అని అస్సలు అనుకోకుర్రి. ఈ రెండు మంచి ప్రేమికులండి, గుర్తుపెట్టుకోవాలి. మీరు మళ్ళీ అనుకునేరు వీళ్ళిద్దరూ ఏంది అంటే రహస్య ఒప్పందాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా రహస్య ఒప్పందాలను చేసుకున్నది అనేది వాస్తవం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకటి, ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి తప్పించుకొని లేదా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి లేదా ఇతర నియోజకవర్గాలు వెతుక్కునే పనిలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాగో అక్కడ ఓడిపోతానని కన్ఫర్మ్ అయిపోయింది. 2028లో భారీ పతనం అయితే రేవంత్ రెడ్డికి ఉండబోతున్నది. లగచెర్ల బాధితులు ఒకలే గారు, కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారట. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడతలేరు అనేది విషయం అయితే బయటకు వచ్చింది. సో అక్రమ కేసులు పెట్టి 37 రోజులు ఎవరైతే జైలుకు వెళ్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఇది హ్యాష్ట్యాగ్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఏంది అంటే మమతా బెనర్జీకి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేజ్రీవాల్కు సంబంధించి ఇక్కడ జరిగిన ముఖ్యమంత్రి విషయంలో కానీ లేకపోతే వైఎస్ జగన్ విషయంలో కానీ లేదా చంద్రబాబు విషయంలో కానీ భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన జైలు వేండు, సీఎం అయిండు. ఆ తర్వాత ఇప్పుడు కవిత లిస్టులో ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. జైలుకు పోయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అవుతారా అంటే అవుననే సమాధానం అయితే వినబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అకారణంగా కూడా తనని ఇరికించడంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేసింది. సో దాంట్లో భాగంగా ఆ ప్లాన్ బెడ్స్ కొట్టడంతో వీళ్ళను 37 రోజుల పాటు ఉంచింది. దీంట్లో కొంతమంది రైతులు బయటకు వచ్చింది, ఇంకొంతమంది కూడా వేరే జైళ్లలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళు కూడా అతి త్వరలో బయటికి రావాలని మనం అయితే కోరుకుందాం. ఎందుకంటే ప్రజల పక్షాన మనం నిలిచినాం కాబట్టి, అందులో ముఖ్యంగా దేశానికి వెన్నుముక్క రైతన్న కాబట్టి వాళ్ళు అతి త్వరగా బెయిల్ వచ్చి కూడా కొంతమంది బయటికి రాలేదట, ఇంకొంతమంది కూడా జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుందట. వాళ్ళు కూడా బయటికి రావాలని కోరుకుందాం. సో ముఖ్యమంత్రి గారి పతనం కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడైతే లగచెర్ల రైతులను ముట్టుకున్నాడో అప్పటి నుంచే మొదలైంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రాథమిక అంశం ఏంటంటే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈయనది గెలుపు ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. మీరు చేసే ఈయన ఇంట్లో కూర్చున్నా కూడా ప్రజలు వచ్చి ఓట్లేస్తారు. బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి మనం చూసిన విషయమే కదా. ఇక తెలంగాణ
తెలంగాణ